మార్నింగ్ 9 o'clock బయలుదేరి వెళ్ళాం ఇంటి దగ్గర నుంచి యూనిట్ కి. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 3 అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేయాలి. మా ఆయన అయితే బయట తినేస్తానన్నారు. నా కోసం మోక్ష కోసం వండుకోవాలి. ఇప్పుడు మీరందరూ సంక్రాంతికి కొత్త బట్టలు తీసుకున్నారా? సంక్రాంతి అంటేనే పెద్ద పండగ. ఈ పండగకి మరి బట్టలు తీసుకోమా అని చెప్పి అంటారా? నిజమే అండి. ఎప్పుడు కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా సంక్రాంతికి మాత్రం కొత్త బట్టలు వేసుకోవాల్సిందే. అందుకోసమనే ఈ సంక్రాంతి మేము యూనిట్ లో సెలబ్రేట్ చేసుకుంటామని తెలిసే ఈ సారీ అయితే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇది కొత్త సారీ అనమాట. నేను ఒక్కసారి కూడా కట్టలేదు. మొన్న మేము కాశీ వెళ్ళాం కదా, అక్కడ కొనుక్కున్నాను. ఇది బనారస్ సారీ అనమాట. అక్కడ నుంచి ఇంటికి పట్టుకెళ్లి ఇంటి దగ్గర స్టిచ్ చేయించి ఇక్కడికైతే తెచ్చుకున్నాను. ఇది మోక్షమ్మ బుల్లి గౌను. ఇది మోక్షమ్మకి ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది అనమాట. అప్పుడు వేయడానికి ఈ గౌను కొంచెం పెద్ద అయిపోయింది. ఇప్పుడైతే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట. సో సంక్రాంతికి వేద్దామని చెప్పి ఇక్కడ తెచ్చుకున్నాను. అసలు విషయం చెప్పలేదు కదా, రేపు మా యూనిట్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందుకోసమనే రేపు రెడీ అవడానికి కావాల్సిన సామాన్లన్నీ వెతికి ఈ రోజు ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే అండి, మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈలోగా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.